గుంటూరు గత వైసీపీ ప్రభుత్వంలో పెదకూరపాడు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మాజీ ఎమ్మెల్యే చేయలేదని ప్రస్తుత ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అసత్యాలు మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు అన్నారు. ఈ సందర్భంగా గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో గల పెదకూరపాడు వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తాను చేసినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఎవరూ చేయని విధంగా పెదకూరపాడు నియోజకవర్గాన్ని తాను ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశానని చెప్పారు. నీ పని నువ్వు కామ్గా చేసుకోగలిగితే చేసుకో, ఎట్టాగే చేద్దామంటే నేను రోజు ఒక ఆట ఆడతా. ఏమనుకుంటున్నావు? అన్నీ తెలుస్తాను ముందు ముందు. నీ దోపిడీ ఏందో, నీ అరాచకాలు ఏందో, నీ దౌర్జన్యాలు ఏందో అన్నీ తెలుస్తా. ఇబ్బంది ఏం లేదు. నువ్వేదో అధికారం ఉందని చెప్పి రెచ్చిపోతున్నావు. అధికారం శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకో. పని చేస్తే శాశ్వతం. ఇవాళ గ్రామాల్లో పిల్లలు మీ తెలుగుదేశంలో ఏమంటున్నారో నీకు తెలియదు కదా. నీకు అహంకారంతో ఉంటున్నావు కదా. మీ తెలుగుదేశం నాయకులు ఏమంటున్నారో నీకు తెలుసుకోపోయి నన్ను పెట్టి మనిషిని పెట్టి తెలుసుకో. అలాగే రాజధాని మీద నీ స్టాండ్ ఏంది అని ఇట్లా మాట్లాడతారు. రాజధాని మీద నీ స్టాండ్ ఏంది? రాజధాని మీద నా స్టాండ్, నీ సిట్టింగ్ ఏమైనా ఉంటుందండి? మీ స్టాండ్ ఏంటి రాజధాని మీద? ఏం చెప్పారు రాజధాని మీద? ఏం చెప్పారు? మీరేం చెప్పారు ఆ రోజున? 33,000 ఎకరాలు కావాలన్నారు. ఓకే, 33,000 ఎకరాలు రైతులు ఆ రోజు మనం విడిపోయిన రాజధాని మనకు కావాలని చెప్పి రైతులు కూడా పాపం అందరూ సహకరించారు. తప్పు లేదు. ఇంకా దానికి రోడ్డు మీద ల్యాండ్లన్నీ కలుపుకొని 54,000 53,000 ఎకరాలు ఎంతో వచ్చింది. మరి దాంట్లో 9,000 ఎకరాలు ప్లాటింగ్ చేయగలిగితే నువ్వు ఎందుకు చేయలేదు? 9,000 ఎకరాలు ప్లాటింగ్ చేసి రైతులకు ఎందుకు అప్పు చెప్పలేకపోయారు? మీకు ఉన్న 4 సంవత్సరాల టైంలో ఎందుకు అప్పు చెప్పలేకపోయారు? తలా 1000 ఎకరాలు 9 మందికి కాంట్రాక్ట్ ఇచ్చేస్తే ఎన్ని రోజుల్లో ఒక సంవత్సరంలో చేసేస్తారు. మేధావులు కదా మీరు. మరి మేధావులు ఎందుకు చేయలేకపోయారు? ఇచ్చేస్తే మిగతా 43,000 44,000 ఎకరాలు ఉంది. అది ఏమైనా చేసుకోవచ్చు కదా. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అన్నారు కదా, దాన్ని పెట్టి ఏమైనా చేయొచ్చు కదా. మరి అసలు ఇప్పుడు ల్యాండ్ లేదన్నారు. ఏమైంది అంత? ఒకసారి ఆలోచించండి. ప్రజలు కూడా ఆలోచించండి. 9,000 ఎకరాలే రైతులు సరిపోయేది. 9,000 ఎకరాలు కనుక ప్లాటింగ్ చేస్తే రైతులకు ఇచ్చేది అయిపోయింది. 43,000 ఎకరాలు మిగులుతుంది. ఆ ల్యాండ్ అంతా ఏమైంది? మరో జూబ్లీస్ అయిపోద్ది అన్నారు, కోకాపేట అయిపోద్ది అన్నారు. మరి ఎందుకు కాలేదు? కోకాపేట జూబ్లీస్ ఎందుకు కాలేదు ఇప్పుడు దాకా? ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది. ఒక్కరికన్నా ఒక ప్లాట్ అప్ చెప్పారా వాళ్ళకి? మీ స్టాండ్ ఏదో ఎన్ని సంవత్సరాలు చెప్తారు? మీ స్టాండ్ చెప్పండి. ఇప్పుడు మీ స్టాండ్ ఏదో చెప్పండి. నువ్వు అడిగావు కదా నన్ను, మీ స్టాండ్ ఏందో చెప్పు. ఆ రైతుల్ని నట్టేట్లో కూర్చుదాం అనుకుంటున్నారా? ఇంకా సెకండ్ పూలింగ్ అంటారు. సెకండ్ పూలింగ్లో రైతులు ఏం చెప్పాడు నారాయణ గారు? ఇది తీసుకోనంట బ్యాంకులో లోన్ పెట్టుకుంటాడంట. మరి లోన్ పెట్టుకుంటే రైతులు ఏమైపోతారు? ఆ రైతులకి డెవలప్ చేయలేదు. ఆ రైతులు ఎవడో చెప్తాడు, ల్యాండ్ ఎవడో చెప్తాడు. మళ్ళీ మీరు చేయకపోతే మీకుందో ఎంత టైం? ఇంకా 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు వాళ్ళకి ప్లాట్లు అప్ చెప్తారా? మీ స్టాండ్ చెప్పండి. ఇక్కడ మీ స్టాండ్ చెప్పి నువ్వే తిరుగుతున్నావు కదా. ఇప్పుడు నేను ఇప్పిస్తానని నీ స్టాండ్ నువ్వు రైతులకు కూడా చెప్పు. మరి తిరుగుతున్నావు కదా. 8,000 ఎకరాలు ఇచ్చారు ఇప్పుడు నీకు. వాళ్ళకి ఏ సమానం చెబుతావు? 3 సంవత్సరాలు అప్ చెప్తావు ఫ్లాట్లు. నువ్వు చెప్పాలి కదా. మరి నీ స్టాండ్ లేకుండా నన్ను అడుగుతావు. నీ స్టాండ్ నాకంటూ ఒక స్టాండ్ ఉంటుందా? అది నా ప్రాంతం. నాకు అభివృద్ధి చెందితే నేను అభివృద్ధి చెందినట్టే. అక్కడ ఆ మండలం నా తుళ్ళూరు మండలం, నాది కూడా ఆ గ్రామంలో నాకు ఎక్కువ పొలం ఉంది. నేను లాభ పొందనా వస్తే?
మీ స్టాండ్ ఏంటో చెప్పండి క్లియర్గా. వాళ్ళకి రైతులకి పాపం, ఆ రైతులకి తుళ్ళు రైతులకి వాళ్ళకి ఎప్పుడు కప్పు చెప్తారు రైతులకి? మీరు మీ స్టాండ్ ఏంటో చెప్పండి. కూలింగ్ తీసుకుంటామన్నారు, ఎప్పుడు కప్పు చెప్తారో చెప్పండి ప్లాంట్ వాళ్ళకి. వాళ్ళు ఏమన్నా కోగాపేట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ వేసుకొని మనం అందరూ రైతులు ఇచ్చేసారు. ఇప్పుడు తర్వాత అంతా పిచ్చి కంప్ అయిపోయింది. ఇప్పుడు చెరువులు అయిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది, వాళ్ళకి తెలియదు. మరి వాళ్ళ రైతులు మొన్నే కదా వాళ్ళు ధర్నా చేసి మీకు అల్టిమేట్ పంపించింది. రైతులు 29 గ్రామాల రైతులు మీకు అల్టిమేట్ పంపించారు కదా. ఎందుకు ఎదురుగా తెచ్చుకున్న రైతుల దగ్గర మీరు? ఇప్పటికైనా నేను చెప్పింది చెప్పు. మీ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి ఇట్లా పలానా శంకర్రావు గారు చెప్పారంటే అందరికి ఎడగొట్టేసి ప్లాంట్లు 1 సంవత్సరంలో మేము అప్పచెప్తాం కావాలంటే. 1 సంవత్సరం నేను అప్పచెప్తాను. నాకు అప్పచెప్తే మీరేమో ల్యాండ్ అంతా ఇటు సర్దుకోవాలి, మీరేమన్నా ఇది కూలింగ్ చేసుకొని వ్యాపారాలు చేసుకోవాలి. కూడా చెప్పగలుగుతాం ఎంత అభివృద్ధి చెందింది, ఎంత సంక్షేమం వచ్చింది అనేది. మరి ఇదంతా అభివృద్ధి కాదా? చేసిందంతా అభివృద్ధి కాదా? నేను ఎవరు చేశారు? దాంట్లో భాగంగానే మరి నువ్వు కూడా 100 గ్రామాలు 100 విలేజ్లు అనేది 100 రోజులని తిరుగుతూ ఉంటావు. పొద్దున కూడా టిఫిన్కి వస్తాను, మధ్యాహ్నం భోజనానికి వస్తాను, సాయంత్రం భోజనం చేసి నేను అక్కడే ఉంటాను నేను అని చెప్పి వెళ్తా ఉంటాను. వెళితే ఆ ఊరు వెళ్తే ఏం చేస్తున్నావు? వెళ్ళి ఏం చేస్తున్నట్టు ఏదో వాళ్ళు ఏదో మాట్లాడతాం, వెళ్ళిపోతా ఉన్నాడు. అంటే ఆ పైన మీరు చేసే శాస్త్రాలకి వాళ్ళు పైన గుర్తులు తిడతా ఉంటే మిమ్మల్ని ఆ ఊళ్ళలో పోయి తిరిగి వచ్చేసి నేను అది చేస్తాను ఇది చేస్తానని పబ్లిష్ చేసుకుంటాను. అంతే కదా నువ్వు చేసింది. 5ంటికి బయలుదేరితే 6ంటికి 7ంటికి పోతాడు అక్కడికి. ఒక అరగంట ఉండి మళ్ళీ వచ్చేస్తాడు. ఆ ఊళ్ళో పనులు అయిపోతాడు. నేను గడప గడపకే ఒక్కొక్క విలేజ్ 3 రోజులు 4 రోజులు 5 రోజులు ఒక్కొక్కటి 7 రోజులు కూడా తిరిగాడు. ప్రతి గడప ఎక్కి దిగేది, ప్రతి సమస్య తెలుసుకున్నా. కావాలంటే మీ తెలుగుదేశం వాళ్ళు కనుక్కోండి. ప్రతి తెలుగుదేశం ఇంటికి వెళ్ళే నేను ఏ సమస్య ఉంటే అక్కడే పరిష్కరించాను. ఏదైనా రోడ్లు వేయాలంటే అక్కడే 20 లక్షలు 30 లక్షలు ఇచ్చేసి అమ్మకం చేయించాను. మళ్ళీ నేను రోజు తిరిగి వచ్చాను కదా రోడ్డు వేసేవాడు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? రోజు అది చేస్తున్నాను అని చెప్పి పబ్లిసిటీ చేసుకున్నాను. జనాలందరికీ తెలుసు నువ్వేం చేసేది. ఇప్పటికైనా ఈ ప్రగల్భాలు మానుకొని నీ పని నువ్వు చేసుకో. నేను ఈ జోలు రాలా. మాకు పార్టీ ప్రోగ్రాం పెట్టింది, మేము ప్రోగ్రాం చేసుకుంటున్నాం. ఎవడో ఒకడు వచ్చాడు, వాడి సమాధానం నేను చెప్పాను. నువ్వేం చేసావని అడిగాడు వాడు మా ఊరు. నేను చెప్తున్నా నీకెందుకు? నన్ను గెలుపుకుంటే నువ్వు చేసే పనులు, నువ్వు చేసే అరాచకాలు, నువ్వు చేసే దౌర్జన్యాలు, నువ్వు చేసే దోపిడీ అంతా బయటికి తీస్తా. నువ్వేదో అనుకుంటున్నావేమో. నియోజకవర్గంలోకి రానివా? ఎవడిదే నియోజకవర్గం? నీదే రానివ్వడానికి. ప్రజలు చూస్తూ ఉన్నారు నువ్వు మాట్లాడేది. ఏమనుకుంటున్నావు? కళ్ళు నెత్తికి ఎక్కకూడదు, గుర్తుపెట్టుకో. దించుతారు, ప్రజలు దించుతారు. నియోజకవర్గం రానివ్వబట్టే నువ్వు ఓడివి. నువ్వు దగ్గర పెట్టుకొని మాట్లాడుకొని నేర్చుకోండి. ఏమనుకుంటున్నారు? నియోజకవర్గం సదాశివరావు గారిని ఆశ్రయించింది, కన్నా లక్ష్మీనారాయణ గారిని బయట ఉన్నాయి ఆదరించింది, నంబూరు శంకర్రావుని ఆదరించింది, నిన్ను కూడా ఆదరించింది. దాన్ని సద్వినియోగం చేసుకో.
ప్రజాసేవ చేయడానికి చేసుకో, వేరే పనులు కాదు చేయాల్సింది. లేదా అహంకారంతో మాట్లాడుతాం అనుకుంటున్నామో, అహంకారం దించుతారు ప్రజలు, తరిగి పడతారు ఏమనుకుంటున్నామో. నియోజకవర్గం రానివా, ఎవరు రానికుండా చేస్తారో చూడు జనం. ఇవేదో అనుకుంటున్నామేమో నియోజకవర్గం రాని నీ సొత్తు అయింది నియోజకవర్గం అన్నమాట. ఏ సచివాలయాన్ని తీసుకోండి, అచ్చంపేట ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఈ అచ్చంపేటలో చేసింది మొత్తం 13,60,00,000 రూపాయలతో దొడ్లేరు. ఇది దొడ్లేరు గ్రామం. ఈ అచ్చంపేటలో 20,05,00,000 రూపాయలతోటి అభివృద్ధి జరిగిన ఒక గ్రామానికి 20 కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగింది. మీ లైఫ్లో, తెలుగుదేశం లైఫ్లో ఎక్కడైనా సరే దీంట్లో సగం అభివృద్ధి జరిగింది చూపించుకోండి. అచ్చంపేట మీ హయాంలో ఎక్కడైనా సరే, ఇప్పుడైనా మీరు చేసేది చూపించుకోండి. సంక్షేమం, అచ్చంపేట పంచాయతీకి సంక్షేమం ద్వారా 70,30,00,000 రూపాయలు రావడం జరిగింది. ఇది ఒక పంచాయతీకి, అచ్చంపేటకి. తొడ్లేరు 13,60,00,000 రూపాయలు ఈ గ్రామానికి అభివృద్ధి ద్వారా రావడం జరిగింది. ఈ గ్రామానికి నేను స్టార్టింగ్లోనే గ్రామంలో డబుల్ రోడ్ వేసి లైటింగ్ వేయించేస్తాను, సిమెంట్ రోడ్ వేసి అని నేను వాగ్దానం చేయడం జరిగింది. అట్లాగే అదే మొత్తం ఆ రోడ్డు మొత్తం వేయడం జరిగింది. ఈ గ్రామానికి మీరు నమ్మరు, సుమారు ఈ గ్రామానికి స్కూల్కి 5,62,00,000 రూపాయలు వచ్చినాయి. ఈ గ్రామానికి 5,62,00,000 రూపాయలు ఐఎస్టీ గ్రామానికి వచ్చినాయి. తీసుకురావడం జరిగింది, కట్టడం జరిగింది. ఇంత డెవలప్మెంట్ మరి మీరు ఎప్పుడన్నా దీంట్లో కనీసం 10% చేశారా? ఏ స్కూల్ కన్నా గతంలో మీరు కూడా చేశారు కదా, 14 నుంచి 9 వాటికి. దీంట్లో 10% ఎక్కడైనా సరే, ఏ ఊర్లైనా సరే తీసుకోండి. ఇప్పుడైనా సరే 10% మీరు స్కూల్ మీద ఎక్కడన్నా మీరు ఇన్వెస్ట్ చేశారా?